హలో గాయ్స్, వెల్కమ్ టు వార్జాన్ కుకింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను జామకాయ అంటే గోవా జామ్ చేస్తున్నానండి. మా డాడీ చాలా జామకాయలు తెచ్చారు, చెట్టుకి కాసినటివి. అవి బాగా అయిపోయినాయండి, అంటే పండిపోయినాయి. అట్లాగే ఇంకా ఒక్క రోజైతే 1-2 తినగలము, అలాగే అన్నీ పెట్టేస్తే ఇంకా పాడైపోతాయని నేను ఇంకా యూట్యూబ్లో చూశానండి. జామకాయ జామ్ చేస్తే బాగుంటుంది, చాలా రోజులు ఉంటుంది, బ్రెడ్లోకి చేసుకొని తినచ్చు అని చెప్పి. సో నేనైతే అది ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ టైం ఇది కాపీ చేసిన రెసిపీ అండి, అదే యూట్యూబ్లో ర్యాండమ్గా చూశాను. సో జామకాయని మంచిగా కడుక్కొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక దబర్లో వేసుకొని మంచిగా మీరు వాటర్ కంటెంట్ అంటే దానికి సరిపడా వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. మంచిగా ఎంతసేపు బాయిల్ చేయాలంటే అది పైన లోపలైతే మెత్తగానే ఉంటుంది, కానీ పైన తొక్కు ఉంటుంది కదా, అది కూడా మంచిగా బాగా పండిపోవాలండి. మీరు స్మాష్ చేయడానికి కావాల్సినంత మెత్తగా అయిపోవాలి. చూడండి, నేను ఇలాగా ఒక జల్లెడ తీసుకొని కింద గిన్నె పెట్టుకొని నేను ఇలాగా మంచిగా స్మాష్ చేసుకున్నాను. మంచిగా స్మాష్ చేసుకోవాలండి. దాంట్లో ఉన్న మొత్తము పిప్పి అంతా బయటకు వచ్చేసేయాలి, గింజలు తప్ప. అట్లాగా స్మాష్ చేసుకోవాలి. సో ఇలాగా చూడండి, జస్ట్ పిప్ అంతా వచ్చేసింది, జస్ట్ గింజలు ఒక్కటే కనిపిస్తున్నాయి. వచ్చేసిన తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో మొత్తం పేస్ట్ మొత్తం వేసేయాలి. వేసేసిన తర్వాత మంచిగా అసలు వాటరే కలపకూడదండి. వాటర్ కలపకుండానే నేను దాంట్లోనే అక్కడ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూసే నేను యూస్ చేశాను. సో ఆ జామకాయలో 2 కప్పులు నేను తీసుకున్న జామకాయల ప్రకారము 2 గిన్నెలు చక్కెర వేసుకున్నానండి. చక్కెర వేసుకొని బాగా మంచిగా కలుపుకొని మంచిగా కలపాలండి. దాన్ని ఎంత మంచిగా కలపాలంటే అసలు థిక్నెస్ అసలు మొత్తము మంచిగా ఇదైపోవాలి. మూత పెట్టి మంచిగా మీరు వండాలి అన్నమాట. అది ఉడికేటప్పుడు పైన చిటపట పడుతూ ఉంటుంది. సో అందుకని మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత కొద్దిగా సేపు తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఒక 5-10 మినిట్స్ బాగా అయితే మంచిగా కలుపుకోవాలండి. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద మళ్ళీ గడ్డ కట్టిపోతుంది కలపకపోతే. మంచిగా కలపాలి. మరి అంతగా అంటే అది మళ్ళీ పాకం పట్టేలాగా మీరు కలపకూడదు. సో మీరు ఎక్కువ కనుక చక్కెర వేసి జామకాయలు తక్కువ ఉంటే బాగా పాకం పట్టిపోతుంది. అది మళ్ళీ అది మీరు వేరే రకంగా చేసుకొని తినచ్చు. బట్ నేనైతే జామ్ చేయాలి కాబట్టి నాకు కావాల్సినంత నేను బాగా థిక్నెస్, మరి అంత వాటర్లో వేస్తే గడ్డగా ఉంటుంది కదా, దాన్ని పాకం అంటారు. బట్ అలా కాకుండా కొద్దిగా మెత్తగా అయ్యేంత, అంటే చాలాసేపు బాగా థిక్నెస్ వాటర్ మొత్తం పోయి మీకు జస్ట్ జామకాయ పేస్టే కనపడాలి, అంతవరకు తిప్పుకున్న తర్వాత అంతేనండి. చల్లార్చుకున్న తర్వాత ఒక జార్లో వేసుకుంటే అదే మీకు జామకాయ జామ్. మీరు బ్రెడ్లో తినచ్చు, లేకపోతే రోటీలో తినచ్చు, మీకు ఇష్టమైనంతలాగా తినొచ్చండి. చూడండి, కలర్ చేంజ్ అయిపోతుంది. ప్లస్ ఇంకొకటి అంటే థిక్నెస్ కూడా చూడండి, ఇక్కడ మంచిగా థిక్నెస్ ఎట్లా వచ్చిందో. ఇలాగండి నేను చెప్పింది, ఇలాగ మంచిగా తిప్పుకోవాలనింది నేను. ఇంతేనండి, మీ జామకాయ జామ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఈ రెసిపీని మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ నన్ను ట్యాగ్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఏదైనా కొత్త రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి, యూట్యూబ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. Thank you so much. Keep supporting Warzan Cooking.